అసలు ఇప్పుడు ఈ దేశంలో ఉన్నది అనసూయ ఒక్కటేనా మహిళ? అనసూయ ఒక్కటేనా ఎక్స్పోజింగ్ చేస్తోంది? అంటే అందరినీ చేయమని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు అనసూయ మాటలనే ఎందుకు మీరు ప్రామాణికంగా తీసుకుంటున్నారు? అసలు ఇక్కడ శివాజీ మాట్లాడవలసిన మాటలేంటి? అబ్బాయిలు ఇలా అమ్మాయిలు ఎక్కడన్నా మీకు కనిపిస్తే వాళ్ళు బట్టలు వేసుకున్నారా వేసుకోలేదా ఎలాంటి బట్టలు వేసుకున్నారు అని చూసుకుని మీరు చేతులు వేయడము చొంగగార్చుకుని వాళ్ళ వెంట తిరగటము అనేది అది కరెక్ట్ కాదు అని చెప్పలేదు అని చెప్పి మాలాంటి వాళ్ళం మాట్లాడుతున్నాం. ఈ మాటకి ఎవరు చెప్తారు సమాధానం? ఇప్పుడు అనసూయని కాసేపు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నిధి అగర్వాల్ అక్కడికి వచ్చిందండి. ఆ అమ్మాయి బట్టలు చూసి అలా చేసింది అని కొంతమంది మాట్లాడుతున్నారు. నాలాంటి వాళ్ళు ఏమంటున్నారంటే అలాంటి బట్టలు వేసుకున్నారా వేసుకోలేదా అనేది కాదు ఇక్కడ పాయింట్. నిర్మానుష్యమైన రోడ్డు మీద ఒక అమ్మాయి ఎవరు సెక్యూరిటీ లేకుండా వెళితే గనక కొంతమంది అలా చేసే అబ్బాయిలు ఉన్నారు. అందరూ కాదు. అబ్బాయిలు అందరినీ ఒక గాట కట్టడం కరెక్ట్ కాదు, అమ్మాయిలందరినీ ఒక గాట కట్టడం కరెక్ట్ కాదు. అందుకని నేనేమంటున్నానంటే మనం ఇప్పుడు సమాజంలో నేర్పాల్సింది ఏంటి అంటే అబ్బాయిలు ఏం చేస్తే తప్పు ఏం చేస్తే రైటు అనేది అది మనం నేర్పకపోతే ఇవాళ భారతదేశంలో అమ్మాయిల గురించి ఇలా మాట్లాడుకుంటున్నాము. అమ్మాయిలు ఇలానే ఉండాలి ఇలా ఉండాలి ఇలా బట్టలు వేసుకోవాలి అని చెప్తున్నాము. వెల్ అండ్ గుడ్. ఒక ఫారినర్ వస్తుంది మన దేశానికి, ఆమెకైతే నిర్దేశించలేం కదా నువ్వు ఇలానే వేసుకోమ్మా ఇలా వేసుకోవద్దు ఇలా వేసుకోకూడదు అని చెప్పి. ఇప్పుడు బోలెడు మంది ఫారినర్స్ గోవా వస్తారు. గోవా వచ్చినప్పుడు వాళ్ళు బికినీలు వేసుకుంటారు. అక్కడ ఎవరైనా ఒక అమ్మాయి పైగా ఫారినరు ఎవరో తోడు లేరు బికినీ వేసుకుంది అని ఆ అమ్మాయిని ఏదైనా అఘాయిత్యం చేశాడు అనుకోండి, అక్కడ అబ్బాయి తప్పు లేదు, బికినీ వేసుకుంది కాబట్టి చేశాడు అని చెప్పి ఆ అబ్బాయిని వదిలేస్తారా? లేకపోతే నువ్వు మా దేశంలో బికినీ వేసుకున్నావు కాబట్టి నీదే తప్పు అని ఆ అమ్మాయిని శిక్షిస్తారా? దీనికి స్ట్రైట్ గా సమాధానం కావాలి.